హాయ్ అండి. బీరకాయ మునక్కాయ పాలు పోసి ఎలా చేసుకోవాలో చూద్దాం. 2 బీరకాయలండి. 2 బీరకాయలంటే ఒక అరకిలో బీరకాయలు ఉంటాయి. 2 మునక్కాళ్ళు, చిన్న సైజు మునక్కాళ్ళు, 2 ఉల్లిపాయలు, 3 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, మీ దగ్గర ఉంటే కొత్తిమీర. పాలండి, పావు లీటర్ పైనే పాలు తీసుకున్నాను. ఎందుకంటే బీరకాయలు అసలు నీళ్ళు పోసుకోకుండా ఉత్త పాలతోనే వండుకుంటే మనకి చాలా టేస్ట్ వస్తుంది. మనకి ఏదైనా జ్వరం వచ్చి తగ్గిన వాళ్ళకి కానీ, ఎక్కువ నీరసంగా ఉన్న వాళ్ళకి కానీ, మనకి బీరకాయ కూర తినటం వలన చాలా నీరసం అంతా తగ్గి కూడా చాలా హెల్తీగా బాగుంటారని చెప్తారండి పెద్దవాళ్ళు. బాలింతరాలకు కూడా అండి, డెలివరీ అయిన తర్వాత బాలింతరాలకు కూడా మనం ఒక 11 డేస్ పాటు రోజు మార్చి రోజు బీరకాయ కూర, ఇలా పొట్లకాయ కూర అన్నీ పెట్టడం వలన వాళ్ళకి మంచిగా నీరసం అంత తగ్గి బాగుంటారండి వాళ్ళు. ఈ బీరకాయ పాలు కూర తీసుకుంటాం వలన బాలింతరాలకి పాలు పడతాయండి. వాళ్ళల్లో పాలు బాగా వచ్చి పిల్లలకి కూడా మంచిగా పాలు తాగటానికి అంతా కూడా బాగా యూజ్ అవుతుందండి బీరకాయ కూర. బీరకాయ ముక్కలు ఈ విధంగా కట్ చేసుకోవాలి. మునక్కాడలు, ఉల్లిపాయ కూడా అన్నీ కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. చూడండి, బీరకాయ కూర కోసం ఇట్లాంటి గరిటతో 2 గరిటెలు చాలండి నూనె. బీరకాయ కూరకి ఎక్కువ మనకి నూనె పట్టదు, ఎందుకంటే పాలు పోస్తాం కాబట్టి పాలల్లో ఉన్న మేగడ కూడా మనకి ఫ్యాట్ లాగే వచ్చి అది కూడా నూనెలాగే తయారవుతుంది. మనకి బాగుంటుంది. నూనె తక్కువగానే వేసుకోండి, ఎక్కువ వేయొద్దు. ఇలా తాలింపులు వేసి వేగనివ్వాలండి. మినపప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు. తాలింపులు వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసుకోవాలి. ఉల్లిపాయ కూడా వేగిన తర్వాత మనం బీరకాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా వేగిపోయినాయండి. దీంట్లో ఇప్పుడు మీరు మునక్కాడ, బీరకాయ ముక్కలు వేసుకొని చూడండి, ఈ విధంగా వేసుకోవాలి. ఉల్లిపాయ మునక్కాడని ఒక 2 మినిట్స్ వేగనివ్వండి. చూడండి, బీరకాయ మునక్కాయ ఇట్లా వేగిన తర్వాత కొంచెం దీంట్లో పాలు పోసేసుకోవాలి. మనం ఇప్పుడే ఉప్పు కానీ కారం కానీ ఏం వేసుకోకూడదు. ఈ పాలు మొత్తం ఎగిరిపోయిన తర్వాతనే కొంచెం లాస్ట్లో మనం వేసుకోవాలి. మీరు ఇప్పుడే ఉప్పు వేశారనుకోండి, ఉప్పు వేయటం వలన పాలు ఇరిగిపోతాయి మీకు. పాలు ఇలా ఉడకనివ్వండి. పాలు, మునక్కాయ కూర, మునక్కాయ మెత్తబడే వరకు కూడా ఉడకనివ్వండి. చూడండి, పాలు పోసి ఇలా కూర ఉడకనిచ్చుకోండి. మధ్య మధ్యలో తిప్పుతూ ఉండండి. మునక్కాయ మెత్తబడే వరకు కూడా చూసుకోండి. మునక్కాయ మెత్తబడిన తర్వాత అప్పుడు మీరు ఇందులో ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలి. పాలు ఇలా ఎగిరిపోతాయి. పాలు ఇలా ఎగిరిపోయి దగ్గరకు వచ్చిన తర్వాత మీరు ఇందులో ఉప్పు, కారం, పసుపు వేసుకోండి. ఉప్పు, కారం కూడా చాలా తక్కువ పడుతుంది బీరకాయ కూరల్లో. చూసి వేసుకోండి. బీరకాయ కూరలో చాలా తక్కువ ఉప్పు పడుతుంది. మళ్ళీ మీరు వేసారంటే చాలా ఎక్కువగా అవుతుంది. చూడండి, ఉప్పు, కారం, పసుపు ఇలా వేసేసుకొని దీన్ని తిప్పుకోవాలి. చూడండి, ఉప్పు, కారం వేసిన తర్వాత చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఉప్పు, కారం వేసిన తర్వాత ఎక్కువ కూడా ఉడకనే అవసరం లేదు. మనం కొంచెం ఇట్లా నీళ్లు బుడగలుగా వచ్చేటప్పుడు ఆఫ్ చేసేసుకోండి. కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. మునక్కాయ, బీరకాయ పాలు కూర రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.